వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పారిశుధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్కులో చెత్తను తొలగించారు. వారి సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు. తలపెట్టిన 12వ ఆవిర్భావ సభకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన జన సైనికులు ఓడిన అడుగు ముందుకే వేసి నిలిచి గెలిచాం, అనుభవం ఉన్న టీడీపీని కూడా నిలబెట్టామని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలై కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ప్రజలు ఆకాంక్షించిన రీతిలో కాకుండా కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం ప్రవర్తిస్తోందని ఆరోపించిన సిపిఎం నేత రాఘవులు. పంచారామక్షేత్రమైన సామర్లకోట శ్రీ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించిన కాకినాడ జిల్లా ఎస్పీ కుటుంబం. బిందు మాధవ్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్కులో చెత్తను తొలగించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. స్వచ్ఛాంధ్ర మనందరి బాధ్యత అని సీఎం పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వేస్ట్ టు ఎనర్జీ కింద కొళ్లిపోయిన కూరగాయల నుంచి సంపదను సృష్టించే ప్రయోగాత్మక ప్రయత్నం తణుకులో చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే రాష్ట్రమంతటా అమలు చేస్తాం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టాం. రాష్ట్రంలో అందరూ నెలకు ఒకరోజు స్వచ్ఛాంధ్ర కోసం పని చేయాలి. అలాగే మన ఆరోగ్యం కాపాడుతూ మన కోసం ఎవరు చేయని పని పారిశుధ్య కార్మికులు చేస్తున్నారు. వారిని మనం సమాజంలో గౌరవించాలి అన్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. స్వచ్ఛాంధ్ర మనందరి బాధ్యత అని సీఎం పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వేస్ట్ టు ఎనర్జీ కింద కొళ్లిపోయిన కూరగాయల నుంచి సంపదను సృష్టించే ప్రయోగాత్మక ప్రయత్నం తణుకులో చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే రాష్ట్రమంతటా అమలు చేస్తాం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టాం. రాష్ట్రంలో అందరూ నెలకు ఒక రోజు స్వచ్ఛాంధ్ర కోసం పని చేయాలి. అలాగే మన ఆరోగ్యం కాపాడుతూ మన కోసం ఎవరు చేయని పని పారిశుధ్య కార్మికులు చేస్తున్నారు. వారిని మనం సమాజంలో గౌరవించాలి అన్నారు. మీరందరూ కాపురాలు ఇక్కడే ఉంటారా లేదంటే బయట? ఇక్కడే ఉంటారు. ఈ కాలనీ వాళ్ళు ఎంతమంది? 40 మంది. ఇక్కడ 5400 పాపులేషన్. ఇది మొత్తం ఎంత ఎక్స్టెంట్? ఇది హాఫ్ ఏకర్ ఓల్డ్ పార్క్ అంటే దీని మళ్ళీ ఇంకో పార్క్ లేఅవుట్ అదే ఒక చిన్న పార్క్ లేఅవుట్ లోపల ఫస్ట్ రో హౌస్ కాన్సెప్ట్ సార్ వెస్ట్ గోదావరిలో 2005లో మున్సిపాలిటీలో ముందు మున్సిపాలిటీలో. ఇప్పుడు దీన్ని ఒక మోడల్గా చేయాలంటే ఏం చేయగలుగుతారు? కమిషనర్ గారు ఏంటో ఏమనుకున్నారు? ఏం ప్లానింగ్ ఏంటి సార్? బాక్స్ క్రికెట్ ఒకటి పెడదాం అనుకున్నాం సార్. ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ ఊర్లో ఇలా 42 లేఅవుట్స్ ఉన్నాయి సార్. అంటే ఎక్కువ డెవలప్మెంట్ 42 లేఅవుట్స్ కి 42 మారిగా పార్కులు ఉన్నాయా? లేవు సార్, అవి ఖాళీ సైట్లు ఉన్నాయి సార్. అంత డెవలప్మెంట్ ఎన్ని ఆకుపోయి అయిపోయినాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి? 42 ఖాళీగా ఉన్నాయి సార్. మన పొజిషన్లో ఉన్నాయి కానీ జంగల్ మరిగా ఉంది సార్. అలా కాకుండా ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్ అని, కబడ్డీ కోర్ట్స్. ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క థీమ్ సార్. కామన్ గా పెద్దవాళ్ళందరూ వాక్ చేయడానికి అయితే వాకింగ్ ట్రాక్ ఉంటుంది. పిల్లలకి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా, వేరే బ్యాడ్మింటన్ అట్లాంటి కొన్ని చోట్ల అట్లా ఏర్పాటు చేసి అక్కడ రిక్వైర్మెంట్ బట్టి. నారాయణ గారు 6 months చేయగలుగుతాయి. 42 6 months లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు కూడా ఆ పార్కు నైబర్హుడ్ కాలనీస్ కానీ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళనే పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో చేసి వాళ్ళే మెయింటైన్ చేయాలి. అకౌంటబిలిటీ పెట్టి రేటింగ్ కూడా ఇద్దాం, వాళ్ళే చేస్తారు. అలాగే బస్ స్టాప్స్, కామన్ ప్లేసెస్ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు సార్. అది కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. వివరంలో అయితే బాగా ముందుకు వచ్చారు సార్ అందరూ. ఇక్కడ కూడా మేము ఇక్కడ ప్రజలు వస్తారు, దాన్ని కొంచెం కాన్సెప్ట్ కరెక్ట్ చేసుకున్నాయి. ఇక్కడ కార్పొరేట్స్ ఉన్నాయి, వాళ్ళు వస్తారు, పబ్లిక్ కూడా వస్తారు. కార్పొరేట్ వస్తారు, పబ్లిక్ వస్తారు. కరెక్ట్ గా చేస్తే బాగానే వస్తారు. లాస్ట్ మన గవర్నమెంట్ లో 18 పార్క్స్ చేస్తాం సార్. అవుట్డోర్ జిమ్స్ అవన్నీ పెట్టి అవన్నీ కూడా మొత్తం ఈసారి 42. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాలు గ్రామం ఓడిన అడుగు ముందుకే వేసి నిలిచి గెలిచాం. 4.5 దశాబ్దాలు అనుభవం ఉన్న టీడీపీని కూడా నిలబెట్టామంటూ జనసేనాని డిప్యూటీ సీఎం కొడతల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ జయకేతన సభలో అన్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహించిన
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతన సభలో లక్షలాదిగా తరలివచ్చిన జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. అంతకుముందు పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, ఎమ్మెల్సీ కొడదల నాగబాబు ప్రసంగించారు. మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో రెండు ఎంపీలతోటి అడుగుపెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. భరత భూమి నేర్పినదో, ప్రజాకోటి నేర్పినదో నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు, నెల్లూరులో చదువుకున్న నాకు కూడా. అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది, కర్మస్థలం ఆంధ్ర అయ్యింది. రుద్రవీణ వాయిస్తా, అగ్ని ధారలు కురిపిస్తా, తిరుగుబాటు జెండా పట్టిస్తా, దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, వేట కోసం బయటకొచ్చిన కొదమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి. ఊతమివ్వబట్టే 24 ఎన్నికల్లో దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు. మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలి జవమ్ము కూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు.
బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కార్ రోడా అని కాలిక గజ్జగట్టి చేత కర్ర బట్టి కాలికి గజ్జె కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు, యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వాడు, నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న, నా గద్దరన్న, నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను. మీరు నా దృష్టిలో, ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు, వీరనారి గున్నమ్మలు, మా జనసేన వీర మహిళలు. మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ బీములు మా జనసేన వీర మహిళలు. అలాంటి మీకు, మా ఆడపడుచులకి, మా వీర మహిళలకి నేను మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని నిర్బంధాలతో అణచలేరని బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణలో భాగంగా స్టీల్ కార్మికులు, తెలుగు రాష్ట్ర ప్రజల ఉమ్మడి పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు కేంద్రం ప్యాకేజీని ప్రకటించిందని, కానీ దాని నుంచి ఒక్క పైసా కూడా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కానీ, ఉపాధి కల్పనకు కానీ, ఉత్పత్తి వ్యయానికి కానీ, ఆఖరికి కార్మికుల వేతనాలు చెల్లించడం కోసం కానీ వినియోగించకుండా ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇదే సమయంలో కార్మికుల సంఖ్యను తగ్గించి ఉత్పత్తి పెరగాలని ప్రభుత్వం ఆదేశించడం, దాన్ని గుడ్డిగా యాజమాన్యం అమలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వివరించారు. కార్మికులు ప్రజలు ఆకాంక్షించిన రీతిలో కాకుండా కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం ప్రవర్తిస్తోందని, కనుక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గొప్పగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళీ ప్రైవేటీకరించడానికి, దీన్ని నష్టాలు చేయడం కోసం, కార్మికులను వేధించడం కోసం ఈరోజు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్యాకేజ్ అనేది కంటి తుడుపు అని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ ప్యాకేజ్ కార్మికుల కోసం కాదు, ప్లాంట్ కోసం కాదు, బ్యాంకుల అప్పులు తీర్చడం కోసం అనేది అని చెప్పేసి ఇప్పుడు స్పష్టం అయిపోయింది. ఎందుకంటే ఈ ప్లాంట్ ఆ చిన్న ప్యాకేజీల ద్వారా పరిష్కారం అయ్యేది కాదు. దీనికి వైబుల్గా నడవాలి, ఇది బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే దీనికి కావాల్సిన ఒక గని కేటాయింపు, సొంత గని కేటాయింపు చేయాలి. దాని గురించి మాట్లాడటం లేదు. సెయిల్లో కలపడం ద్వారా దీనికి ఒక శక్తి వస్తుంది. సెయిల్లో కలపడానికి నిర్ణయం తీసుకోలేదు. ఇంతకుముందు పార్లమెంట్లో మేము ప్రైవేటీకరణ కోసం మేము ముందుకు పోతామని చెప్పేసి ప్రకటన నుంచి వెనక్కి తగ్గలేదు. అవేమీ చేయకుండా ఈ ప్లాంట్ని మేము రక్షించేస్తాం, ఈ ప్యాకేజీ సర్వస్వం అని చెప్పేసి ఎవరు చెప్పినది మోసం. ఇప్పటికీ కొంతమంది అటువంటి పద్ధతిలో చెప్తే వారు పునరాలోచించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీ వలన ఈ సమస్య పరిష్కారం కాదు అని చెప్పేసి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే కార్మికులందరినీ వెళ్ళగొట్టాలని చెప్పేసి ఒక కుట్ర స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేస్తుంది. యాజమాన్యం చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అనేది వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జీతభత్యాలు సక్రమంగా ఇవ్వడం లేదు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. పర్మనెంట్ వాళ్ళని మీరు వీఆర్ఎస్ పెట్టమని చెప్పేసి మనం అంటాం, పొగబెట్టి వెళ్ళగొట్టడం అనేది. వీఆర్ఎస్ పెట్టమని ఒత్తిడి చేసి బయటికి పంపాలని పర్మనెంట్ కార్మికులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా కార్మికుల యొక్క నైతిక శక్తిని కూడా దెబ్బతీసి దీన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ ప్లాంట్ ఎంత సమర్థవంతమైన ప్లాంటో ఈ గత 4 నెలల ఉత్పత్తిని చూస్తే అర్థమవుతుంది. 4 నెలల్లోనే 10,000 కోట్ల రూపాయల ఉత్పత్తి జరిగిందంటే 7 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేయడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. అటువంటి ప్లాంట్ని పూర్తి స్థాయిలో సామర్థ్యంతో పనిచేయించేదానికి కాకుండా తన యొక్క కుట్రల్ని దీన్ని దెబ్బతీసి బలహీనం చేయాలనే కుట్రను కొనసాగించుకునేది
దారుణం. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ప్యాకేజీ ఈ 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ కాదు, ఈ ప్లాంట్ని ప్రైవేటీకరించమని, సేల్లో కలుపుతామని, గని కేటాయిస్తామని చెప్పేసి, అలాగే వేతోత్పన్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని అమలు జరుపుతామని చెప్పేసి వీటన్నిటితో కలిపిన ఒక ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సంఘాలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరూ ఐక్యంగా ముందుకు వస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ని ప్రతిష్టాత్మకమైన అంశంగా తీసుకొని దీన్ని రక్షించుకునేదని ముందుకు రావాలని చెప్పేసి సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం. పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ భీమేశ్వర ఆలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కుటుంబం శనివారం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయానికి చేసిన ఎస్పీ కుటుంబానికి ఆలయ కార్యనిర్వహణాధికారి బల్ల నీలకంఠ ఆధ్వర్యంలో ఆలయ పండితులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం తొలుత ధ్వజస్తంభం వద్ద గల శివలింగానికి ఎస్పీ కుటుంబం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం భీమేశ్వర స్వామివారి బాల త్రిపుర సుందరి అమ్మవార్లను వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. పూజల అనంతరం ఎస్పీ కుటుంబానికి ఆలయ నంది మండపంలో ఆలయ పండితులు పండిత ఆశీర్వచనాలను అలాగే ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు. పోలీసు సిబ్బందికి అభినందనలు. దర్శనం అనంతరం జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు, స్థానిక సిఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గరగారావు, స్పెషల్ బ్రాంచ్ కిరణ్లతో మాట్లాడుతూ వారిని అభినందించారు. సందర్భంగా ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీహరిరాజు, స్థానిక సిఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గరగారావు, స్పెషల్ బ్రాంచ్ కిరణ్ తదితరులు ఉన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన ఎర్రవరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర, మండల పరిషత్ అధ్యక్షులు గొలపల్లి బుజ్జి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కృత్రిమ గర్భధారణ ద్వారా సంవత్సరంలోపు పుట్టిన సుమారు 50 పెయ్య దూడలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇక్కడికి వచ్చిన లేగదూడలకు ఏలిక పాముల నివారణకు మందు మరియు బ్రుచెల్లా వ్యాక్సినేషన్ ను పశు వైద్య శాఖ అధికారులు చేతుల మీదుగా వేశారు. ఈ ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విభాగాలను ఎంపిక చేసి బహుమతులు అయ్యే రైతులకు అందజేశారు. ప్రదర్శనకు వచ్చిన అన్ని దూడలకు కాల్షియం మరియు లివర్ టానిక్స్, మినరల్ బ్లాక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బుజ్జి ఏడీ బాలచంద్ర యోగేశ్వర్ మాట్లాడుతూ గ్రామాల రైతులు తమ పశువులకు సంబంధించిన లేగదూడలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. సీజనల్ గా వచ్చే వ్యాధులను గుర్తించి వెంటనే సంబంధిత చికిత్స పశువులకు అందించాలని తెలిపారు. కృత్రిమ గర్భధారం ద్వారా మేలు రకపు పశువులు జన్మిస్తాయని రైతులు గ్రహించాలని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొలపల్లి బుజ్జి, స్థానిక సర్పంచ్ బీసీటీ అప్పలరాజు, గ్రామ టీడీపీ నాయకులు బసా ప్రసాద్, మైరాల కనకారావు, తోట వెంకటేశ్వరరావు, ప్రతిపాడు సహాయ సంచాలకులు డాక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్, సహాయకులు ఎస్ వరలక్ష్మి, సతీష్ కుమార్, పిఎన్ఎస్ మంజుష, టీవీ కళ్యాణి మరియు ఇతర మండల పశుసంవర్ధక శాఖ పారా సిబ్బంది, పశు వైద్య సహాయకులు పాల్గొన్నారు. వచ్చిన దగ్గర నుంచి కూడా అవిశ్రాంతంగా ఎవరైతే ఈ డాక్టర్ గారు సిబ్బంది ఉన్నారో మరి గ్రామాన పర్యటన చేస్తూ ఆ గ్రామాల్లో ఉన్న పశు సంపదని కాపాడుతూ ఆ రైతాంగ సోదరులందరికీ కూడా మరి మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ గారు రావాలి. వారు అనారోగ్య కారణం వల్ల ఈ కార్యక్రమాన్ని మా ద్వారా చేయమన్నారు. దానికి అనుగుణంగా ఇవాళ డాక్టర్ గారు ఆహ్వానం మేరకు, గ్రామీణ ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి రైతాంగ సోదరుల గురించి మాట్లాడితే ఇవాళ గ్రామాల్లో, మీ గ్రామంలో చాలా పశువులు నేను లెక్కేసుకోవాలి. మా గ్రామంలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ లేవు. ఇవాళ పశువుని పోషించడం అన్నది చాలా పెద్ద కార్యక్రమంగా భావిస్తూ ఉన్నారు. మరి గ్రామాల్లో ఒక నాండు కూడా వచ్చింది. ఒక ఆవుని మెయింటైన్ చేయాలంటే ఒక కారు మెయింటైన్ చేయించట అన్న ఒక ప్రధాన మరి పరిస్థితిలో రైతాంగ సోదరులందరూ కూడా ఆ రకమైన పరిస్థితుల్లో ఎదుర్కొని ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం మరి గడ్డి వేసుకోవడానికి డబ్బులు ఇస్తా ఉంది, గడ్డి ఇస్తా ఉంది. మరి డాక్టర్లు మన ముంగిటికి వచ్చి ఇన్ని రకాల మందులు ఇస్తా ఉన్నారు. వారికి పోషక కార్యక్రమమైన మరి పోషకాలు ఇస్తా ఉన్నారు. చాలా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు కూడా ఎంకరేజ్ చేసి మనందరికీ కూడా మంచి చేయాలి, ఈ పశు సంపదని వృద్ధి చేయాలనే ఆలోచనతో మరి పనిచేస్తా ఉన్నారు. మరి దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుందాం. మరి అన్ని రకాలుగా కూడా పశు సంపద పూర్వకాలం ఏదైతే మరి రైతాంగ సోదరులందరూ కూడా అక్కడి కూలి సోదరులు కూడా ఆ పశువుల మీద ఆధారపడి కుటుంబాన్ని కూడా జీవించుకునే పరిస్థితులు కూడా గతంలో ఉంది. ఆ పరిస్థితులు మళ్ళీ మనం వెనక్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేనైతే 26 పశువుల్ని పెంచుతా ఉన్నాను. ఆవులు, చెత్తలు, దూడలు కలిపి నా దగ్గర 26 ఉన్నాయి. 26ని కూడా పెంచుతా ఉన్నాను.
అవి పుట్టినన్ని కూడా దాన్ని పెంచుతామని ఎవరికి ఇవ్వకుండా దాని మీద చాలా కార్యక్రమాలు జరిగాయి. పశు సంపద కాపాడాలనే లక్ష్యంతో నేను కూడా పనిచేస్తా ఉన్నందుకు, నేను పనిచేయడానికి కారణం కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా నాకు సహకరించారు, మా వెటనరీ అసిస్టెంట్లు సహకరించారు. ఈ రోజున ఆ పశు సంపదకి ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్ గా వైద్యం చేయడం, దానికి మందులు ఇవ్వడం, పోషకాలు ఇవ్వడం వల్లే ఆ సంపద పెరగడానికి నేనే కారణం కాదు, ఇక్కడ ఉన్న డాక్టర్లు సిబ్బంది అందరూ కూడా కారణం అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ, మీరు కూడా మరి అందరిలాగే పూర్వకాలంలాగే పశువులు పెంచాలని చెప్పి మరి ముఖ్యంగా రైతాంగ సోదరులందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఎర్రవరం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోనూ అలాగే మనకి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ లేగదూడల ప్రదర్శనని నిర్వహించడం జరిగింది. ఈ లేగదూడల ప్రదర్శనలో దాదాపు ఒక 42 మంది రైతులు వారి లేగదూడలను తీసుకొచ్చి ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ లేగదూడల ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల్లో ఇంకా మంచిగా దూడల్ని ఎలా పెంచుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ లేగదూడల ప్రదర్శనని డిజైన్ చేయడం జరిగింది. అలాగే పశుసంవర్ధక శాఖ తరఫున అలాగే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వారు జిల్లాలో మొత్తం హాస్పిటల్స్ అన్నిటికీ సెమన్ సప్లై చేస్తారు, ఫ్రోజన్ సెమన్. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఓన్లీ మనం చేసిన సెమన్లో ఓన్లీ పెయ్యి దూడలే పుడతాయి అన్నమాట. సో గిట్టదూడలు మగదూడలు పుట్టవు. ఇదేంటంటే ప్రభుత్వం దాదాపు 1,350 రూపాయలు సెమన్ స్ట్రా అయితే దాన్ని 850 రూపాయల సబ్సిడీతో 500 రూపాయలకి రైతులకు అందిస్తుంది. ఇది కూడా రైతులందరూ పూర్తిగా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా పెయ్యి దూడల ఉత్పత్తి పథకం ద్వారా పెయ్యి దూడలు మాత్రమే పుట్టేటట్టు చూసుకోవాలని చెప్పి కోరటం జరిగింది. థ్యాంక్ యూ. తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో శ్రీ వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితంలో ఏదైనా సాధించాలంటే దృఢమైన సంకల్పం ఉండాలి అని, చదువుతో పాటుగా ఆటలు పాటలు డాన్స్లు అన్నీ కూడా ఉండాలని, ప్రతి రంగంలో విద్యార్థులు రాణించాలని, విద్యతో పాటు విద్యార్థి దశ నుంచి ఆటల్లో కూడా రాణించాలని, ఎవరైతే క్రీడల్లో బాగా రాణిస్తారో వాళ్ళు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారని, మరీ ముఖ్యంగా జీవితంలో డబ్బు కంటే ముఖ్యమైనది ఆరోగ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో కనీసం 1 గంట అయినా వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని, విద్యార్థులు ముఖ్యంగా చదువులో కూడా రాణించి జీవితంలో ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలన్నారు. You must be a creator of employment. Instead of a job seeker, you must be a creator of, a provider of employment. దృష్టి పెట్టండి, వ్యాయామం మీద దృష్టి పెట్టండి అని చెప్పడానికి వచ్చారు. కానీ చదువు గురించి, విద్యారంగం గురించి, యువత గురించి, యువత భవిష్యత్తు గురించి మాట్లాడటం మొదలు పెడితే the topic itself is very big. చాలా మంది ఆ అభిరుచి ఉన్నవాళ్ళు, ఆ ఆసక్తి ఉన్నవాళ్ళు ఇంట్లోనో హాస్టల్ రూమ్లోనో లేకపోతే ఎవరు లేనప్పుడు చేస్తూ ఉంటారు. అందుకే మనం చాలా మంది ఏమంటామంటే బాత్రూమ్ సింగర్స్ అంటాం. బాత్రూమ్ సింగర్ బాత్రూమ్లో ఎందుకు పాడుతున్నాడు, క్లాసులో ఎందుకు పాడట్లేదు అంటే పాతపట్నం మండలం కేంద్రంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల పరిశీలించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని సందర్శించిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పాతపట్నం మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన అనంతరం శిథిలావస్థకు చేరిన భవనాలను సందర్శించి వివరాలను నివేదిక రూపంలో తక్షణమే అందజేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించిన నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాఠశాలల్లో పూర్తిగా నిర్వీర్యంగా పడి ఉన్న భవనాలను సందర్శించిన అనంతరం స్థానిక శాసనసభ్యులు తక్షణమే దీనిపై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల రూమ్ల నివేదికను త్వరగా అందించినట్లయితే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి నూతన రూములు నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యా వ్యవస్థలో ఒక నూతన ఒరవడితో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 20 మంది ఈ ప్రాబ్లం ఉంది, 250 మంది పిల్లలు ఉన్నారంటే నేను కూడా ఆపిస్తున్నాను. సార్ తరఫున మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీ పేరెంట్స్ చెప్పండి, ప్రైవేట్ స్కూల్ కన్నా మా స్కూల్స్ బాగుంటాయి నెక్స్ట్ నుంచి.
మనందరి నాయకులు మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అందరికీ ఆశీస్సులు ఉంటాయి. ఆయన 24 గంటలు అదే పనిలో ఉన్నారు. హెచ్ఎంఎస్ కూడా మీకు ఆ స్కూల్ హెచ్ఎంఎస్ కూడా కొంచెం తగ్గించారు. వాళ్ళకి మన సచివాలయం డిజిటలైజేషన్కి కన్వర్ట్ చేశారు. వాళ్ళు కూడా కొన్ని యాప్స్ కూడా మారుస్తున్నారు. ఆయన కూడా అంటున్నారు యాప్స్ ఇవన్నీ ఇబ్బంది వల్ల సరైన విద్యను అందించలేకపోతున్నాం, అవన్నీ తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరి ఫోటోలు లేవు మీ బుక్స్ మీద, ఎవరి ఫోటోలను బ్యాగ్స్ మీద లేవు, ఎవరి ఫోటోస్ యూనిఫారం మీద ఉండవు, ఎవరి ఫోటోస్ ప్యాంటీ మీద ఉండవు. ఇది నాయకత్వం. దీనికోసం మీ తల్లిదండ్రుల తర్వాత ఆలోచించిన వచ్చేసి మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు. ఎప్పుడు విద్య ధనవంతుడిగా సొంతం అవుతుంది, పేదవాళ్ళకి సొంతం అవడం లేదు. విద్య అనేది అందరికీ సమానంగా అందాలి. అజ్ఞానం అనే చీకటిని పారదోలేది విద్యే కాబట్టి బాగుండాలని చెప్పేసి శ్రీ నారా లోకేష్ గారు మీ అందరికీ గుర్తు చేస్తున్న మంచి మోడల్ స్కూల్ నుంచి యూపీ స్కూల్ వరకు కూడా ఇదే శాంతి. ఎందుకంటే 250 మంది పిల్లలు ఉన్నారు. మోడల్ స్కూల్ మీకు ఉంటుందంటే నెంబర్ 1 స్కూల్గా తీర్చిదిద్దారు. మీ యూనిఫామ్ చూసారా? కొత్త యూనిఫామ్ వస్తుందో చూసారా ఎలా ఉంది? చూసారా? ఫోటోలు బ్యాగ్స్ చూసారా? బెల్ట్ చూసారా? ఇంతకు ముందు మన సైకో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ఫోటోలు బ్యాగ్ మీద ఆయన ఫోటోలు, బుక్స్ మీద ఆయన ఫోటోలు. బుక్స్ మీద కూడా ఏంటి కొంతమంది పాఠ్య పుస్తకాలు ఏముంటుంది లక్ష్మీ పార్వతి చరిత్ర అంటే ఏంటి అంటే విద్యా వ్యవస్థని గత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అందరూ తెలుసు, మీరే చెప్తారు. అయితే తెలుసా మన స్కూల్స్ అన్ని మోడల్ స్కూల్గా మారుతున్నారని 45 స్ట్రైక్ దాటి ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు అలాంటి స్కూల్స్ కూడా మంచిగా నెంబర్ 1 స్కూల్గా మారుతున్నారు. చూసారా? మంచి యూనిఫారం, బ్యాగు, మళ్ళీ మీకోసం 24 గంటలు 365 రోజులు 24 గంటలు ఆలోచించిన వారు ఎవరైనా ఉన్నారని అనుకుంటే మీ తల్లిదండ్రుల తర్వాత ఆలోచించిన వ్యక్తి ఎవరు ఒకే సరైన మార్గంలో సరైన గాడిలో 360 రోజులు కూడా ఆయన కష్టపడుతూ ముందు ఉపాధ్యాయులతో కూర్చొని మీటింగ్ పెడుతూ ఎలా అభివృద్ధి చేయడం ఎలా అని చెప్పేసి కొన్ని దగ్గర 1 to 15 అంటే 1 నుంచి 15 మంది అలాంటి స్కూల్లో కొన్ని దగ్గర మార్చి పెట్టి టార్గెట్ కూడా ఇస్తున్నారు. అభివృద్ధి నాయకులు ఏమిస్తున్నారు? టార్గెట్ ఏంటి? మీ ఊర్లో స్ట్రెంగ్త్ పెంచితే మీ స్కూల్లో మోడల్ స్కూల్ పెడతాం. మీ ఊర్లో స్ట్రెంగ్త్ పెంచినారనుకోండి, స్కూల్లో స్ట్రెంగ్త్ పెంచారనుకోండి, మీకు మోడల్ స్కూల్ పెడతాం. స్ట్రెంగ్త్ పెంచండి అని టార్గెట్ ఇచ్చారు. నాయకులకి ఊరి పెద్దగా అందరికి చాలా మంది నాయకులు మా నాయకులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు చెప్పండి ఒకసారి. మా ఊర్లో స్కూల్ ఎక్కకూడదు అంటారు. కరెక్టే. ఒక 20 మంది ఉన్న స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉంటే క్లాస్లో చెప్పడం కష్టమవుతుందా లేదా? అదే ఒక 40 మంది ఉన్న విద్యార్థులు 45 మంది ఉన్న విద్యార్థుల మోడల్ స్కూల్ అయితే ప్రతి క్లాస్లో ఒక టీచర్. మనకి ఎన్ని క్లాసులు ఉన్నాయో అన్ని టీచర్స్ అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా వస్తారు. ఏది పెట్టరు? 20 మందికి ఒక టీచర్ పెట్టరా? క్లాస్ ఒక టీచర్ పెట్టరా? రైట్, కాకపోతే అందుకే విద్య అందరికీ అందాలి, ధనవంతులకే కాదు. సమానత్వం ప్రైవేట్ స్కూల్స్ కన్నా నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని చెప్పి మీకోసం ఆలోచించి ఆ మహానుభావుడు ఏం చేశారు? మోడల్ డిగ్రీ మోడల్ స్కూల్స్ మీ అందరికీ పెడుతూ మీకు సరైన విద్య అందించుకునే ప్లాన్తో చెప్తూ మీకు ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని తెలుగు మీడియం అన్ని సమపాలు అందించాలని నేను ప్లాన్ చేసుకుంటూ ఈరోజు మీకోసం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తక్కువ ఉన్నారని స్ట్రెంగ్త్ అనుకున్నాను. 250 మంది ఉన్నారనంటే గర్వంగా నేను చెప్పొచ్చు. వెళ్ళి పాతపట్నంలో మా పాతపట్నం
పాఠశాలలో 250 మంది పిల్లలు ఉన్నారంటే ప్రతి స్కూల్ ఎంత ఉన్నారు? 236 అమ్మ తల్లి పూజ కాదా మీకు? మన జిల్లాలో మందే సార్ ఫస్ట్ అమ్మ అందరూ ఒకసారి వినండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జోపూడి గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి పరిశుభ్రతే మూల కారణమని, ప్లాస్టిక్ రహిత జీవన విధానంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఆవశ్యకమన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎల్ఏ కమిషనర్ జి జయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తదితరులు పాల్గొన్నారు. వీరు ముందుగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని, అక్కడ వర్మి కంపోస్ట్ ఎరువును పరిశీలించారు. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మళ్ళా ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం మొదలైంది. మన తాతల కాలంలో ఈ ప్లాస్టిక్ భూతం అనేది లేదు. మన కాలంలో, మన చిన్నతనంలో కొద్ది కొద్దిగా మొదలయ్యి ఈరోజు మన పిల్లల తరం వచ్చేటప్పటికి ప్లాస్టిక్ లేకపోతే ముందడుగు వేయలేని పరిస్థితి. ఏ షాపుకి వెళ్ళి ఏది కొందామన్నా ప్రతిదీ ఒక 10 రకాల ఐటమ్స్ కొంటే 10టిని ప్లాస్టిక్ ఒక్కోదాన్ని ఒక్కో కవర్లో వేసి మొత్తం కలిపి ఒక కవర్లో పెట్టి మన చేతికి అప్పచెప్తా ఉన్న పరిస్థితి. దానికి మనం బాధ్యులమా? కాదు. దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంది. ఈ ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ మీద అధిక పన్నులు వేయటం, ఉత్పత్తిదారుల్ని ఆపటం, ఇవన్నీ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాల బాధ్యత. లేకపోతే జరిగే నష్టం ఏంటన్నది ఇందాక కలెక్టర్ గారు చెప్పారు. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ కవరు భూమిలో, ప్రకృతిలో కలిసిపోవాలంటే కనీసం 400 సంవత్సరాల పైచిలకు పెట్టే అవకాశం ఉంది. అదే ఒక పేపర్లో కనుక మనం అదే ఆ రవ్వో లేకపోతే బెల్లమో లేకపోతే చింతపండు, ఉప్పు, పప్పు తీసుకొస్తే అది మనం భూమిలో వేస్తే కేవలం ఒక 4 రోజులు అయ్యేటప్పటికి భూమిలో మట్టిలో కలిసిపోయి మట్టిగా అవుతుంది తప్పితే కాలుష్యం కాదు. మరి ఈ ప్లాస్టిక్ భూమిలోకి వెళ్తే ఏమవుతుంది? అది 400 సంవత్సరాల పాటు అట్లాగే ఉండి మనం భూగర్భ జలాలనేవి కింద ప్రవహిస్తూ ఉంటాయి. వెళ్ళి ఆ జలాల్లో కలిసి మనం తాగే నీళ్ళలో ఈ ప్లాస్టిక్ కూడా ఏర్పడి ఈ రోజు క్యాన్సర్ లాంటి ఇబ్బందికరమైన జబ్బులు వచ్చి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారంటే ఈ ప్లాస్టిక్ ఒక కారణం. మీరు దుకాణాల్లో ఇచ్చే సంచుల్ని అదేవో మాకు పేపర్లో కట్టివు, ఇవన్నీ మనం మాట్లాడలేం. ఇందా కలెక్టర్ గారు చెప్పినట్టు బాక్స్ తీసుకెళ్లి నా చికెన్ నా డబ్బాలో వేసి అని చెప్పి బాక్స్ తీసుకెళ్లొచ్చు. లేకపోతే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు మీరు సంచి తీసుకెళ్లి అమ్మ నువ్వు ప్లాస్టిక్ సంచులు ఏమో అవసరం లేదు, నీ కూరగాయలు నా సంచులు ఇవ్వని చెప్పి అడగవచ్చు. కానీ మనం షాపులో కొనుక్కునే బియ్యమో లేకపోతే ఇతరత్ర అన్ని కూడా ముందే వాళ్ళు ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి ఉంచుతారు. కిలో ప్యాకు, అరకిలో ప్యాకు. వాటిని మనం ఏం చేయలేం. అవి ప్రభుత్వాలే నిరోధిస్తా పోవాలి. కానీ మనం చేయదగ్గ మంచి కార్యక్రమాలు ఉన్నాయి. మన ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుద్ది, ఒకప్పుడే ఉంది ఇస్తరాకులు వేసి పెట్టేవాళ్ళం. ఈ రోజు ఇస్తరాకుల స్థానంలో ప్లాస్టిక్ ఇస్తరాలు వచ్చినాయి. అలాగే కాఫీలకో టీలకో ప్లాస్టిక్ కప్పులు పెడుతున్నాం. మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిందంటే ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమో. ప్లాస్టిక్ వాటిలో వేడి వాటిలో కలిపి తీసుకోవడం అంటే మనం పెళ్లిళ్ళకో లేకపోతే ఫంక్షన్లకో మన ఇంటికి అతిథులను పిలిచి ప్లాస్టిక్ ఇస్తరులు పెడుతున్నాం అంటే అది వాళ్ళ ఆరోగ్యాలకు తీవ్ర ప్రమాదకరమైంది. అలాగే ఎవరైనా ఎక్కడైనా హోటల్లో కనుక మీ ప్లాస్టిక్ కప్పుల్లో టీ కాఫీలు ఇస్తే ఆ టీ ఆ కాఫీ కనుక తాగితే అతి త్వరలో తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మీరు ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. ఇది క్రమానుగుణంగా తగ్గాలి. ఇది ఒక సామాజిక రుగ్మతలాగా ఈరోజు సమాజానికి పెనుభూతంలాగా తయారైంది. కాబట్టి తప్పకుండా ఇది ఒక ఉద్యమాలాగా చేసి వీలున్నంత మటుకు మనం కనుక దీన్ని నిరోధించకపోతే మన తరంలో మొదలైన ఇది ఇంకొక రాబోయే 2-3 తరాల్లో మన బిడ్డలు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ ని తగ్గిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. తప్పని ప్లాస్టిక్ కింద కలెక్టర్ గారు చెప్పినట్టు బ్రష్లు గిష్లు ఇట్లాంటివి కొన్ని రీసైక్లింగ్కి వెళ్తాయి. మనం కూడా ఒక ప్లాస్టిక్ వచ్చిందంటే వాడి దాన్ని అవతల పారేయకుండా ఈ రోజు తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వేరువేరుగా మీరు ఇవ్వండి అని చెప్పి పంచాయతీ వారు మీ ఇంటికి వచ్చి అడుగుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ వ్యర్థాలంతా ఒక దాంట్లో కనుక వేసిస్తే ప్రభుత్వం రీసైక్లింగ్ తీసుకెళ్లి వీటన్నిటిని వాడి మళ్ళీ ఆ ప్లాస్టిక్ ని భూమిలో పర్యావరణంలో కలవకుండా
తగు జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్త వహించకపోతే అసలే మన ప్రాంతం అంతా పొల్యూషన్. ఆ VTPS పొల్యూషన్ మనం ఆపలేం. VTPS అనేది ఇంకొక 20 ఏళ్లకో 30 ఏళ్లకో ప్రభుత్వాలు మూసేస్తే తప్పితే మనం ఇప్పుడు ఏమీ చేయలేం. ఎందుకంటే థర్మల్ విద్యుత్ లేకుండా సోలార్ ఉన్నా, విండ్ ఉన్నా, ఇంకోటి ఉన్నా మన విద్యుత్ వ్యవస్థ అనేది నడవదు. కాబట్టి ఓ పక్క ఆ కాలుష్యం, రెండో పక్క ఈ కాలుష్యం మనం గనక సరి చేసుకోకపోతే మన భవిష్యత్తులో మన బిడ్డలందరూ చాలా ఇబ్బంది పడతారనే వాస్తవాన్ని గమనించి మీరందరూ జాగ్రత్త పడాలని, ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా చాలా చర్యలు తీసుకోవాల్సింది. తప్పకుండా నేను పై స్థాయిలో వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్లాస్టిక్ నిషేధించాలి అని చెప్పి ప్రశ్న వేసి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రాబడతానని చెప్పి. పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ పై దుమారం రేగింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అవి పవన్, పిఠాపురం ప్రజలు. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మను ఉద్దేశించి అన్నారని సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. అయితే మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో ఎలక్షన్స్ ఎలా జరిగినాయో ఒక 2 మాటలు చెప్పకపోతే నేను పిఠాపురంలో పనిచేసి పిఠాపురం అభిమానుల యొక్క అభిమానాన్ని చూరుకున్న పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఠాపురం యొక్క జనసైనికులకి, పౌరులకి నేను కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది. సో వాళ్ళ కోసం ఈ 2 మాటలు మాట్లాడుతున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు. అంటే నన్ను, మా ఫ్రెండ్ అజయ్ గారిని, అలాగే మర్రెడ్డి గారిని, రత్నం గారిని, శంకర్ గౌడు, మహేంద్ర, పంచకర్ల సందీపు, ఇలా మాకందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు. మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది. మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది. నాకే కాదు మా అందరికీ అర్థమైంది. సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది, ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వటం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. సో ఇక్కడ మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది ఏంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు. శ్రీకాకుళం రూరల్ మండల కేంద్రంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ద్వారా గ్రామాల స్వచ్ఛత. శాసనసభ్యులు గుణశంకర్ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపం వల్ల పరిసరాలు పరిశుభ్రత ఉంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రూపొందించిందని, ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుణశంకర్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపపేట, సింగపురం మార్కెట్, గార మండలం
వామరవెల్లి డైట్ కళాశాల శ్రీకాకుళం పట్టణంలోని సాయినగర్ కాలనీ ప్రాంతాల్లో స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పరిసరాల పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులు బారిన పడకుండా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించుకోవచ్చని మున్సిపల్ సిబ్బందితో పాటు పారిశుధ్య సిబ్బందికి ప్రజల సహకారం తెలపాలని అన్నారు. కార్యక్రమంలో పారిశుధ్యం ఎంతో మెరుగవుతుందని ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాలు పంచుకుని సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, డైట్ కళాశాల సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి 3వ శనివారం పబ్లిక్ స్థలాలని, గవర్నమెంట్ ఆఫీసులని క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో క్లాత్ బ్యాగ్స్ పంచడం జరిగింది. అలాగే ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ జడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ సోక్ పిట్స్ అలాగే కంపోస్ట్ పిట్స్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అందరూ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, పంచాయతీ సర్పంచ్, అలాగే మాజీ సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్, వైస్ సర్పంచ్, పెద్దలు అందరూ కూడా అన్ని వర్గాల వారు ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా వచ్చారు. అలాగే మండల సిబ్బంది, అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అందరికి కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఈ రోజుతో ఇది ఆపకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని కంటిన్యూ చేసి మన పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుకోవడానికి అందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్లాస్టిక్ సంచుల వాడకం మానేద్దాం, ప్రజారోగ్యానికి కాపాడుదాం, కాగితపు గుడ్డ సంచులు వాడండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుందాం, ప్రకృతి సంపదను రక్షించుకుందాం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి అందరం భాగస్వాములు అవుదాం, ఒకసారి వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులను వాడకని, ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం హానికరం, స్టీలు, పింగాణి, మట్టి పాత్రలు శ్రేయస్కరం. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మేజర్ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పట్టణాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు వంటి ప్రదేశాల్లో పరిసరాల పరిశుభ్రత చేపట్టాలన్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది బహిరంగ ప్రదేశాల్లో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని, అందులో ప్రజలను, విద్యార్థులను భాగస్వాములను చేసుకోవాలని సూచించారు. ప్రతి శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం, 3వ శనివారం ప్రభుత్వం నిర్దేశించిన థీమ్తో కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వినియోగదారులు రీయూజ్ కవర్లు, సంచులు వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచాలని, అవసరమైన మరమ్మతులు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్పెషల్ ఆఫీసర్ ఎం కరుణాకర్ రావు, ఎంపీడీఓ పి చంద్రకుమారి, ఎంఆర్ఓ కిరణ్ కుమార్, ఉపాధి హామీ అధికారి ఏ సురేష్, ఐసీడీఎస్ పిఓ విమలరాణి, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సకల కళా ప్రియ అయిన కనకదుర్గమ్మ వారికి శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై సంగీతార్చన జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు వనితా సురేష్ గాత్ర కచేరీతో ఇంద్రకీలాద్రిపై భక్తులు పరవశించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన కళావేదిక కేంద్రంగా వనితా సురేష్ తమ బృందంతో గాత్ర కచేరీ చేశారు. 3 గంటల పాటు జరిగిన కార్యక్రమంలో పలు అమ్మవారి కీర్తనలు ఆలపించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో స్వరార్చన చేయడం ఎంతో సంతోషం ఇచ్చిందని అన్నారు. ఈ అవకాశం కల్పించిన పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణకు, దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం అనంతరం కళా బృందం అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపట, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అందరి మన్ననలను పొందుతున్న మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ బాలేపల్లి చిన్నబాబు, ప్రెసిడెంట్ చెక్కలి వెంకటరామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక పట్టణ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 250 మంది విద్యార్థులకు అట్టలు, పెన్నులు, పెన్సిళ్లు,
కంపాస్ బాక్స్ అందజేశారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, ఖమ్మంపాటి రమణ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు కిట్స్ అందజేశారు. డాక్టర్ LSYV శర్మ, విశ్రాంతి ఉపాధ్యాయులు నల్లల చలపతిరావు, హెడ్ మాస్టర్ DS భవానీ తదితరులు విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ గౌరవ సభ్యులు వెలుగుల అర్జునరావు, కో చైర్మన్ కొత్తపల్లి చెట్టిబాబు, వైస్ ప్రెసిడెంట్ కరటూరి లక్ష్మీపతి, సెక్రటరీ మొల్లేటి నారాయణమూర్తి, ట్రెజరర్ దుద్దిపూడి సత్యనారాయణ, గౌరవ సభ్యులు గెడ్డం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు నల్లల చలపతిరావు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. అయితే ఎన్ రామచంద్రారెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది 2002 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం 120 శాఖలుగా ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పలు సేవా కార్యక్రమాలని చేస్తూ వస్తున్నది. దీనిలో భాగంగా 2024 సంవత్సరం మార్చి 3వ తేదీన పాయకరాపేటలో కూడా ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, రాధాపుష్పతిదేవి గారు, మరి పలువురు రాష్ట్ర నాయకులందరూ హాజరై మరి ఈ శాఖను ఇక్కడ ప్రారంభించి అప్పటి నుండి కూడా దినదిన ప్రవర్ధమానంగా అనేక ఈ శాఖలను విస్తరింపజేసి శాఖలో ప్రస్తుతం 356 మంది సభ్యులుగా చేరి ఉన్నారు. మరి వాళ్ళందరి సహకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మానవత పవిత్ర సేవా కార్యక్రమాలు ఏంటంటే అలాగే ఈ పాయకరాపేట శాఖకి మరి ఈ సంస్థ చైర్మన్గా గౌరవనీయులు శ్రీ బాలేపల్లి చంద్రబాబు గారిని, అలాగే సంస్థ అధ్యక్షులుగా టెక్కలి వెంకట రామకృష్ణ గారిని మరి ఎన్నుకోవడం జరిగింది. మరి దానిలో ఈ శాఖ మరి అధ్యక్ష కార్యదర్శులు, గౌరవ అధ్యక్షులు, ట్రెజరరు, పలు చాలామంది సేవా దృక్పథంలో ఉన్న వారిని అందరినీ కూడా ఈ కార్యవర్గంలో తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి అప్పటి నుండి ఈ పేద ప్రజలకి నిత్యావసర వస్తువులు పంపిణీ, అలాగే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం, మెరిట్ స్టూడెంట్స్కి, అలాగే దుప్పట్లు పేదవాళ్ళకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అది కూడా జనవరి 1వ తేదీన నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గత సంవత్సరం మరి పెద్ద భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి దీనికి గ్రామ పెద్దలు, మరి అందరూ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ శాఖల్ని మరి మరింత విస్తృతపరిచి చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి అలాగే మరి ఈ శాంతి రథాన్ని కూడా మరి రాష్ట్ర శాఖ వారు ఇక్కడికి మాకు బహుకరించడం జరిగింది ఎక్కువ సభ్యత్వం ఉన్న చేత. అలాగే మాచరి ఫ్రైజర్ బాక్స్ను కూడా మాకు ఇవ్వడం జరిగింది. అలాగే అంబులెన్స్ సేవా సంస్థలను కూడా మేము ఇంకా భవిష్యత్తులో మరి విస్తరింపజేసి ఈ శాఖ ద్వారా, ఈ సంస్థ ద్వారా మేము నిర్వహించాలని అనుకుంటున్నాం. అలాగే మరి శాంతి ర్యాలీలు, ప్రతిభావంతులైన విద్యార్థులకి ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తూ వారికి విద్యకి మరి విద్యావంతులు కావడానికి దోహదపడడానికి కానీ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు మన పాయకరాపేటలో 3 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి గర్ల్స్ హై స్కూలు, నెక్స్ట్ గవర్నమెంట్ ఉన్నత పాఠశాల ఒకటి, అలాగే KH వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న 10వ తరగతి పరీక్షలకు వెళ్ళే సుమారు 200 మంది విద్యార్థులకు వారికి కావాల్సిన ఈ పరీక్ష పేపర్లు పరీక్ష రాయడానికి ఫ్లాంక్స్, అలాగే కాంపస్ బాక్స్, తర్వాత పెన్ను, పెన్సిల్ కిట్స్ అవి కూడా వీళ్ళందరికీ ఉచితంగా అందజేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్య అతిథులుగా మన పెద్దిరెడ్డి చిట్టిబాబు గారు, అలాగే రమణ గారు వీళ్ళందరూ వచ్చారండి. వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి DS భవానీ గారు కూడా కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మంపాటి రమణ గారు, అలాగే చిట్టిబాబు గారు, తర్వాత రాయి రమేష్ గారు, తర్వాత సత్యనారాయణ చౌదరి గారు, వీళ్ళంతా వైవిఎస్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు గాను చాలా సహాయ సహకారాలు అందించారు. వారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో మేము పిల్లలందరికీ కూడా ఈ పరీక్షకు అవసరమైన మెటీరియల్ అంతా కూడా మేము సమకూర్చి ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి బాలేపల్లి చంద్రబాబు గారు సంస్థ చైర్మన్ గారు అధ్యక్షత వహించి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టెక్కల మరి అధ్యక్షులైనటువంటి
టెక్కల రామకృష్ణ గారు కూడా హాజరవడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు మా సంస్థ ద్వారా నిర్వహించడానికి లక్ష్యంగా చేసుకుని మరి ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఈ శాఖని మరి ఆదరించడానికి ఈ మానవతా సత్యం సంస్థల పనులు ఇంకా మా సభ్యులుగా విస్తరించడానికి సభ్యులుగా చేరి ఈ కార్యక్రమాలను విస్తరింపజేసి చక్కగా ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరి చేయూత సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని ప్రజలందరూ మమేకమై తరిమి కొట్టాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం అల్లూరి జిల్లా రాజోమంగి మండల ప్రధాన కేంద్రంలోని స్థానిక అల్లూరి సీతారామరాజు కూడలి వద్ద మండల అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్లాస్టిక్ వాడకం వల్ల ప్రజలకు పర్యావరణానికి కలిగే ప్రధానమైన నష్టాలపై డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ విద్యార్థులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్లాస్టిక్ పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ వినూత్నమైన రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ రమణి, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, ఎంపీటీసీ టీడీపీ అధ్యక్షుడు కొల్లపూడి పెద్దిరాజు, మండల ప్రజాపరిషత్ అధికారి లోకుల యాదగిరేశ్వరరావు, అలాగే తహసీల్దార్ అను సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే తెలిసినా సరే దాన్ని మనం ఉపయోగిస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది జనరల్గా ఒక 10 to 12 minutes మనం ఉపయోగిస్తాం. కానీ దాన్ని డిస్పోజ్ అవ్వడానికి అంటే అది భూమిలో కలిసిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందంటండి. మనం జూట్ బ్యాగులు కానీ లేదంటే అదర్ మెటీరియల్ కానీ వెదురుతో చేసిన బుట్టలు కానీ ఇవి కానీ మనకి భూమిలో కలిసిపోవడానికి ఒక 1 year కానీ ఒక 6 months కానీ 3 months కానీ ఉన్నట్లయితే పూర్తిగా భూములు అయ్యి కలిసిపోయి మట్టి అయిపోతాయి అన్నమాట. కానీ ఈ ప్లాస్టిక్ అనేది కలిసి మట్టి అవ్వడానికి 1000 సంవత్సరాలు పడుతుంది అనమాట అండి. అంటే మనం వాతావరణాన్ని ఎంత పాడు చేస్తున్నాం అనేది మనకు తెలియట్లేదు, కానీ మన జీవితంలో ప్లాస్టిక్ అనేది ఒక భాగం అయిపోయింది. కాబట్టి దాన్ని క్రమేణా అరికట్టాలన్నమాట అండి. ఇది ఒక్కసారిగా ఒక్క రోజుతోనే వచ్చే ప్రక్రియ కాదు, కానీ డైలీ వేజ్ లైఫ్లోనే మనం దాన్ని అరికట్టినట్లయితే ఒక కొద్ది రోజులకి పూర్తిగా ప్లాస్టిక్ అనేది బ్యాన్ అవుతుంది అనమాట. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో భజన, సంకీర్తన, భక్తితత్వం కలిగిస్తాయని దక్షిణాపథంలో వీటికి ఆద్యుడిగా నిలిచిన అన్నమయ్య 14వ శతాబ్దంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి 32,000 సంకీర్తనలు సృష్టించడం వలన గరిమేళ బాలకృష్ణ ప్రసాద్ వంటి అమర గాయకుల స్వరాలు శ్రీవారి భక్తులను తరింపజేస్తున్నాయని కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం పేర్కొంది. శ్రీవారి 76వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా కాకినాడ సుబ్బారావు పేట దూసర్లపూడి వారి వీధిలోని గణపతి పీఠంలో శనివారం ఉదయం ఏడుకొండల స్వామి వారికి 7 వారాల సప్తగిరుల దీపాలతో ప్రత్యేక పూజలు చేశారు. తాళ్లపాక అన్నమాచార్యులు గరిమేళ బాలకృష్ణ ప్రసాద్ పద సంకీర్తన చేస్తున్న శ్రీవారి చిత్రపటం పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆలోచించింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడారు. అన్నమయ్య ఆత్మగా గరిమేళకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ కీర్తిని అంకితం చేయాలన్నారు. శ్రీవారి ఉత్సవ సమితి సభ్యులు పండ్ల రసాలతో అభిషేకించిన తీర్థాన్ని 7 వారాల దీపారాధనలకు పసుపు కుంకుమ తాంబూలాలతో పంపిణీ చేశారు. తాళపాక అన్నమాచార్యులు అన్నమయ్య సంకీర్తనలు 14వ శతాబ్దంలో 32,000 కీర్తనలు రచించారు మహానుభావులు. వారి యొక్క గానామృతాన్ని గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు అందించారు. ఈరోజు తిరుమల కొండ మీద కింద నుంచి ఆనంద మండపం వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే కూడా గాన మాధుర్యం మనకి అందుతూ ఉంటుంది. ఆ భగవంతుని యొక్క దర్శనం సుప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా కలుగుతూ ఉంటుంది. శ్రీవారి జపయజ్ఞ పారాయణ సందర్భంగా 77వ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భోగి గణపతి పీఠంలో శ్రీ అన్నమయ్య గరిమెళ్ళ పద సంకీర్తనలతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల నిర్వహణ జరిగింది. స్వయంభూ శ్రీ భోగి గణపతికి కాంస కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంగా 108 వారాల పాటు ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణని భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా తిరుమలకి ఈ యొక్క శ్రీవారి ఆరాధకులతోటి బస్సు యాత్ర నిర్వహించి శ్రీవారి కళ్యాణోత్సవం, అదేవిధంగా కోల సంబరం, మహాన్నదాన కార్యక్రమం నిర్వహణతోటి ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగానే 24 నెలల పాటు సంకష్టహార చతుర్థి మహోత్సవాలు కూడా భోగి గణపతి పీఠంలో జరుగుతూ ఉన్నాయి. మరి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పద్మవిభూషణ్ పురస్కారంతో ఆయన యొక్క సేవలను భగవత్ సేవగా ఆరాధన చేసుకోవాలని చెప్పి గణపతి పీఠం కోరుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పారిశుధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్కులో చెత్తను తొలగించారు. వారి సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు.
తలపెట్టిన 12వ ఆవిర్భావ సభకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన జన సైనికులు ఓడిన అడుగు ముందుకే వేసి నిలిచి గెలిచాం, అనుభవం ఉన్న టీడీపీని కూడా నిలబెట్టామని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలై కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ప్రజలు ఆకాంక్షించిన రీతిలో కాకుండా కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం ప్రవర్తిస్తోందని ఆరోపించిన సిపిఎం నేత రాఘవులు. పంచారామక్షేత్రమైన సామర్లకోట శ్రీ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించిన కాకినాడ జిల్లా ఎస్పీ కుటుంబం బిందు మాధవ్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.